హైదరాబాద్ లో 8 మంది నకిలీ డాక్టర్లపై యాక్షన్. కడప జిల్లా వేంపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత. హైదరాబాద్ లో 4 విదేశీయులపై బహిష్కరణ వేటు. హైదరాబాద్ మెదక్ లో గంజాయి బ్యాచ్లు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ మందుల దుర్వినియోగం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని 30 సెకండ్స్ లో చూద్దాం. హైదరాబాద్ లో 8 మంది నకిలీ డాక్టర్స్ పై యాక్షన్ తీసుకుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. బౌరంపేట్, దుండిగల్, సూరారం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన మెడికల్ కౌన్సిల్ అధికారులు నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. వీళ్లంతా ఎలాంటి అర్హతలు లేకుండా ఆధునిక అలోపతి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, ఐవీ ఫ్లూయిడ్స్ వాడుతున్నట్లు ఎన్ఎంసీ తనిఖీల్లో తేలింది. ఎన్ఎంసీ చట్టం సెక్షన్ 34, 54 అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22తో పాటు బిఎన్ఎస్ 318, 319 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 4 వీసాల గడువు పూర్తవడంతో పాటు 2 పాస్పోర్ట్స్ ఎక్స్పైరీ అయినట్లు గుర్తించారు. వీళ్లంతా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణకొచ్చారు. అయితే డ్రగ్స్ సప్లైకి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ హెచ్న్యూ విభాగం డీసీపీ సుధీంద్ర. ఈ 4 వీసాల గడువు ముగియడంతో వారి దేశాలకు పంపుతున్నట్లు వెల్లడించారు. ఇందులో 2 నైజీరియన్లు ఉండగా ఒకరు టాంజానియా, మరొకరు సూడాన్ వాసిగా గుర్తించారు. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చింతలమడుగుపల్లి యువతి అదృశ్యంపై గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గంటల తరబడి టెన్షన్ వాతావరణం కనిపించింది. గొర్రెలు మేపుకునేందుకు సమీపంలోని కొండల్లోకి వెళ్లిన యువతి రాత్రైనా ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. యువతి ఆచూకీ కనిపెట్టాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. వందలాది మంది పీఎస్ ముందు ధర్నాకు దిగడంతో నినాదాలతో హోరెత్తించారు. మహిళలు కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అయితే యువతి ఇంటికి చేరుకుందన్న సమాచారంతో ఆందోళనకారులు శాంతించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పోతురాజుపల్లి గ్రామ శివారులో గంజాయి బ్యాచ్ పట్టుబడింది. పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయారు 6 యువకులు. గాంజా సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. పట్టుబడిన 6 బీహార్ రాష్ట్ర వాసులుగా గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి 250 గ్రాముల ఎండు గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. 6 రిమాండ్కు తరలించిన పోలీసులు పారిపోయిన మరో 2 పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలో వైద్యాధికారుల నిర్వాకం బయటపడింది. ఎక్స్పైరీ అయిపోయాయో లేక కారణమేంటో తెలియదు గానీ ప్రజలకు ఇవ్వాల్సిన మెడిసిన్స్ ను కంపోస్ట్ యార్డ్ లో పోసి తగలబెట్టేశారు. లక్షలాది రూపాయల విలువైన టాబ్లెట్స్ తో పాటు సిరప్లు అందులో ఉన్నాయి. మందులను కుప్పలు కుప్పలుగా పోసి పెట్రోల్ తో కాల్చేశారు. మెడిసిన్స్ తో పాటు ప్రజలకు అవేర్నెస్ కల్పించే కరపత్రాలను కూడా తగలబెట్టేశారు కొత్తపల్లి గ్రామ పంచాయతీ విలేజ్ క్లినిక్ వైద్య సిబ్బంది. మందులను నిల్వ చేయడంలో నిర్లక్ష్యమో లేక గడువు ముగిసిందో కారణం ఏదైనా లక్షల రూపాయల విలువైన ప్రజాధనాన్ని బూడిదపాలు చేశారు.